బాగుంది కదా? అవును. ఎక్కడికి వెళ్తున్నావురా? ఏమైంది? మా నాన్న చూస్తే అప్పుడేం చేస్తావు? మీ నాన్నకి నేను భయపడతానా? ఆటలుగా ఉందా? దాన్ని లోపల పెట్టు. పెట్టకపోతే ఏం చేస్తావు? మళ్ళీ వచ్చేసాడా? వాడు మంచివాడు కాదని చెప్తే తను విన్నంటుంది. తనని ఇంటికి తీసుకొచ్చాడని సంతోషపడండి. అయితే వాడి దగ్గర థ్యాంక్స్ చెప్పి వస్తాను. ఏంటిది? Yon? Yon? యా, ఇది చాలనుకుంటా. డిస్టర్బ్ చేశానా? హే, నేను నీ దగ్గర ఏం చెప్పాను? నేను ఇక్కడికి పని చేయడానికే వచ్చాను, ఆ బేబీ హిప్పో కోసం. దానికి ఎందుకు ఇంత త్వరగా వచ్చా? అదా, నేనెందుకు త్వరగా వచ్చానంటే నాకు నచ్చిన విషయాన్ని కాసేపు చూడొచ్చు కదా. సరే, వీడికేమైంది? టాన్సిల్సా ఏంటి? ఇప్పుడే డిస్టర్బ్ చేస్తున్నావు. వీడికి ఇవన్నీ నచ్చవు. ఐ మీన్, నేను ముసలినన్నాను. అది ఆడదా మగా? ఇది నా హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది, లోపల ఏముందో తెలియట్లేదు. ఐఫోన్ 5 చెప్పాను కదా, సామ్సంగ్ ఫోన్ అయితే పెద్దదిగా ఉంటుంది. బెడ్ డబ్బులు ఇయ్యి. అది పనిచేస్తుందా? వర్క్ అవుతుంది. లేదు, ఇప్పుడే ఫినిష్ చేసాం. ఏదైనా అర్జెంటా? ఓకే, నేను వచ్చేస్తాను. అన్నిటికీ వాంతులేదు. మెక్డానల్డ్స్ లో తినొచ్చాను, అందులో వాడేం కలిపాడో ఏంటో. సరే, ఈ ఫోన్ ని బయటికి ఎలా తీసారో ఆ ట్రిక్ కాస్త చెప్తారా? నేను లిజీ. ఇది ప్రమాదకరమైన పనా? అదేమీ లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేసేది ప్రమాదం. తనేమైనా చెప్పిందా? తన మాటలు పట్టించుకోకు. అదేం సమస్య లేదు.
హాఫ్ అన్ అవరే కదా, నేను ఎలాగైనా సరే అక్కడ వచ్చేస్తాను. జంతువుల నోట్లో చిల్లులు తీసేటప్పుడు యా, యా. ఏమవుతుందో బాయ్. తెలుసా? అది పెట్టేస్తాను. గ్యాస్ రిలీజ్ చేస్తుంది, దారుణంగా ఉంటుంది. నువ్వు అన్ని చూసుకుంటావు కదా. నేను చూసుకుంటా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏదో అర్జెంట్ అయినా వర్క్ అంట. లంచ్ టైంకి వచ్చేస్తాను. ముసలి, తర్వాత కలుస్తా నిన్ను. అరే నిదానంగా వెళ్ళు, ఈ రోజు నైట్ మనకు డేట్ ఉంది తెలుసుగా. అంతలో వచ్చేస్తాను అనుకుంటా. కాస్త అయినా మనసాక్షితో ప్రవర్తిస్తున్నావా నువ్వు? నేను ఇంతకు ముందే నీ దగ్గర చెప్పాను కదా. నువ్వే కదా చెప్పకుండా వచ్చేసావు. నా పని అనిమల్స్ ని చూసుకోవడం, నిన్ను కాదు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నువ్వు యానిమల్స్ ని మ్యారేజ్ చేసుకోవాలా? ఒకవేళ నువ్వు చెప్పేది చూస్తుంటే అలా కూడా జరిగి ఉంటుంది. ఇంత వేగంగా నువ్వు ఎక్కడికి బయలుదేరుతున్నావు? గుర్రం ఏమైనా కాలువలో పడిందా లేక పిల్లి చెట్టెక్కిందా? వెంటనే 4 స్టాలిన్స్ ని రమ్మని చెప్పారు. హిన్సన్ పక్కనే ఎపోస్ అని ఉన్నాయి. పక్కనే స్కల్ట్ ఉంది. చెయ్యి వదులుకో. మీరెవరు? లిజీ స్టాన్. అలాగే మేడం, లోపలికి వెళ్ళండి. మిస్ టాన్, లిజీ. ఐఎమ్ ఆల్ ఆఫ్ డ్రింకర్స్. మన ఇద్దరం ఇంతకు ముందు కలిసాం కదా. ఆ రెడ్ ప్యాంట్ నన్స్ ని నీలో నుండి కాపాడామే. అవును, ఆ ఇల్లీగల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్. అది జరిగి 6 years అయింది కదా. మళ్ళీ అదేలాగా పాండాస్ ప్రాబ్లం ఏం లేదు కదా. లేదని అనుకుంటున్నా. ఈయన ఇంటికి పెద్ద. 1 గంటకి జరిగి ఉంటుందని అనుకుంటున్నా. తన చెయ్యి ఎక్కడ? ఒకవేళ అతని వైఫ్ తల ఉన్న చోట్ల ఉంటుంది. అతని అమ్మాయి, తన బాయ్ ఫ్రెండ్. మొత్తం 4 విక్టమ్సా? తనకి ఇంకొక కూతురు ఉంది. తనకు 5 వయసు అవుతుంది, కానీ తను కనిపించలేదు. దీనికి అవకాశమే లేదు. వైల్డ్ డాగ్సా? ఆ అబ్బాయి తప్పైన వాడని క్రిమినల్ రికార్డ్స్ ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నేను 4 ఏళ్లకు ముందు మియాన్మర్లో టాన్సానియాలో ఉన్నాను. అక్కడ ఒక హాస్పిటల్లో నేను వర్క్ చేశాను. అక్కడ ఒక్కొక్క రోజు ఎవరినైనా ఒకరిని తీసుకొస్తూనే ఉంటారు. దీంతో విచిత్రమైనది ఏదైనా చెప్పబోతున్నారా? అందుకే కదా నన్ను రమ్మని చెప్పారు. నేను చెప్పేది అంతా తప్పని చెప్తారు అనుకున్నాను. క్లూ ఏదైనా దొరికిందా? లేదు, వర్షం వచ్చినందువల్ల ఏమీ దొరకలేదు. మీ క్యాల్కులేషన్ లో చిన్న తప్పు జరగడానికి అవకాశం ఉందా? నాకు ఈ గాయాల గురించి తెలుసు. ఇదిలాగా చాలా చూశాను. ఇన్బిల్ రాక్ వెలియర్సా లేదా పిట్బుల్సా? దానికైనా దారుణమైనది క్రిస్ బ్రౌనా? వాడు జైల్లోనే కదా ఉన్నాడు. అయితే ఇది మనుషుల్ని వేటాడే సింహమా? అది నేను ఎలా చెప్తాను, చాలా కష్టం. పర్వాలేదు చెప్పు. నిజంగానే అది ఎంత దారుణంగా ఉండిందో తెలుసా? ఊరికే ఎగతాళి చేయకు, నన్ను ఇంప్రెస్ చేయడానికేగా. ఆ చోట్ల 5 మంది చనిపోయారు. నేను ఈ విషయాన్ని టీవీలో చూశాను. అదేదో సింహం చేసిందన్న. భయపడకూడదని చెప్పుంటారు. సరే అయితే నువ్వే చెప్పు. నిజంగా సింహం ఉంటే ప్రికాషన్ పని ఏదైనా చేస్తుంటారుగా. ఇది నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండు, అన్ని అర్థం అవుతాయి. నేను చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. కరెక్టే, ఎందుకంటే నీ మర్యాదని నువ్వు కాపాడుకోవాలి కదా. ఏమంటున్నావు? భగవంతుడా, మళ్ళీ క్లబ్ లో ఉన్న అమ్మాయిని మధ్యలోకి తీసుకురాకు. నేను చెప్పానుగా తన కంట్లో ఏదో పడింది. అందుకే నీ ప్యాంట్ విప్పి హెల్ప్ చేయడానికి వెళ్ళావా? ఇప్పుడు అదే ఫ్యాషన్. దాన్ని లోహిప్ అని అంటారు. అది పోయిన సంవత్సరం. నేను వెయిట్ తగ్గించానుగా, అందువల్ల నా డ్రెస్సులన్నీ కాస్త పెద్దవయ్యాయి. ఆ లైన్ గురించి కాస్త మాట్లాడుకుందాం. ఏ లైను? హాయ్ లీస్. జూలో సింహానికి కమల పిల్లలు పుట్టాయట. అడిగితే పిన్స్ అంటున్నారు. అరే మళ్ళీనా? ఎవరినైనా పంపి ఆ హిప్పోకి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఎరా ఏమైనా మాట్లాడడానికే వస్తావా? మీరెలా ఉన్నారు? ఒక 2 వారాల తర్వాత వీడిని పిలుచుకుంటాను. ఎందుకంటే వీడు ఇక్కడ ఉన్నాడంటే లో హిప్ అనే పేరుతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నువ్వు సరిగానే చెప్పు. కానీ వీడిని తప్పు చెప్పలేం, వీడు మంచివాడే. మొక్కం చూస్తేనే తెలుస్తుందే. సరే మాటలు ఆపుతారా? డ్రింక్స్ తెచ్చేగా వచ్చారు, వెళ్ళి తీసుకురండి. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మొదటిసారి చూసినప్పుడు అలాగే అనిపించింది.
ఏదైనా ఆర్డర్ చేద్దామా? నాకు ఇంకా కాస్త టైం కావాలి. నువ్వెప్పుడు నీకు నచ్చిందేగా ఆర్డర్ చేస్తా. మన గురించి మాట్లాడుతున్నాను. అరే నేను నిన్ను క్షమించమని అడిగానుగా. అంత త్వరగా క్షమించాలా ఏంటి? నాకు ఈ రిలేషన్షిప్ మీద నమ్మకం లేదు. ముందు నీ మీద నమ్మకం రావాలి. నువ్వు నన్ను సంతోషంగా నమ్మొచ్చు. ఇదిగో నా టెక్స్ట్ మెసేజ్లు చెక్ చేసుకో. దానికి ముందు నేను తినాలి. నేను ఇప్పుడు ముందులా లేను. సీరియస్ రిలేషన్షిప్ కి రెడీగా ఉన్నాను. ఇద్దరం మనస్ఫూర్తిగా కలుద్దాం, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ని పెంచుకుందాం. నువ్వు రాంగ సీరియల్ ఎక్కువగా చూస్తున్నావు. మరి నిన్ను పడగొట్టడానికి నేను ఏదో ఒకటి చేయాలి కదా. నేను క్యాలమెరీనే ఆర్డర్ చేస్తున్నా. అంటే దానికి నువ్వు ఒప్పుకుంటావా? దేనికి ఒప్పుకోవాలా? అంటే మన రిలేషన్షిప్ ని ఇంకా డీపెన్ చేయడానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను. నువ్వు కలర్ కనుకో. అదే కదా నిజం. సరే ముందు తిందాం. లేకపోతే ఈ క్యాలమెరీని తప్ప ఇంకేదైనా తిననా? ఎప్పుడు ఇదే తినాలంటే బోర్ కొడుతుంది. నీ ఫ్రెండ్ దగ్గర సిగ్నల్ చేయకో, విరగొడతాను. ఇంకైనా ప్యాంట్ సరిగా వే, సరేనా? నీ కారులో వెళ్తావా, నాతో వస్తావా? ఈ రోజు నేను ట్రామ్ లో వెళ్తాను. ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది? లైఫ్ లో రిస్క్ తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. హాయ్ డేవ్. హే, ఆ వీడియోని ఇంకా ఎంతకు ఉంచుకోనున్నావు? వీడియోనా? ఏం వీడియో? దీంతో ఒక పాన్ వీడియో తీసావు కదా, ఆ వీడియోనే తను అడుగుతుంది. ఓ సడన్ గా అడిగేసరికి తెలియలేదు. ఓ యు మీన్ కాస్టింగ్ టేప్. నీ ఇష్టానికి నువ్వు వీడియో తీసావు కదా. నన్ను పెట్టి మంచి మూవీ తీస్తానని చెప్పావు కదా. నిజంగా నేను అలాంటిది చెప్పలేదు. నీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వద్దు లిజీ. అలా ఏం చేస్తారు? వీడి పీకని అలాగే పిసికేస్తాను. వీడి గోర్లని పీకి వీని నిప్పులో వేసి అలాగే కాల్ చేస్తాను. అంతవరకు తను ఊరికే ఉంటాడా? నీ పంచుడు. ముందు వాడి మీద చైతి. రేపు అది వీళ్ళకి ఇస్తావు కదా. ఖచ్చితంగా, నో ప్రాబ్లం. నీకంతే మర్యాద. ఇవ్వకపోతే చంపుతాం. పదండి. అందరూ పిచ్చోళ్ళలా ఉన్నారు. ఏంటి? నువ్వు ఎప్పటికీ మారవు డేవ్. అరే వాడు చిన్న విషయాన్ని పెద్ద చేశాడు. అమ్మాయి డ్రెస్ వేసుకుంది, తనేమీ న్యూడ్గా లేదు. అది తను చిన్నపిల్లల్లా చిన్న డ్రెస్ వేసుకుంది. నువ్వు ఒక 2 వారాలు కూడా ఊరికే ఉండలేవు కదా. అది కాదు, అలా కాదు. నువ్వేగా నన్ను ఇంటి నుంచి పంపించేశావు. నేను కూడా మనిషినేగా. బాయ్ డేవ్. హే, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా? ఒంటరిగా కూర్చొని నువ్వే ఆ వీడియో చూడు. హే, అది నేను చెప్పేది కాస్త వినొచ్చుగా. ఇలా చూడు. ఆగు. $370 అడుగు. ఇప్పుడు చూడండి, నేను నిన్ను కొట్టానంటే పక్షిలాగా ఎగురుతుంది. ఈ బాడీ పాయింట్ నాకే. వాడు ఓవర్గా చేస్తున్నాడు. తనని నేను చూసుకుంటా, ఊరికే ఉండు. పేపర్స్ తీసుకొచ్చావా? యా. ఏంటి అలా నించుని ఉన్నారు? నేను ఆడటం చూసి నేర్చుకోండి. వాడు ఏ ప్రాబ్లము చేయడు కదా. తనని చూసి భయపడుతున్నావా? వాడు పిచ్చివాడేలా బిహేవ్ చేస్తాడు. నేను చూసుకుంటాను, నాకు ఫ్రీగా ఉండు. అరే ఏంట్రా ఇది, చాలా లోపలికి వెళ్ళిందే. ఇవాళ గాలి కాస్త వేగంగా వీస్తుందో. నీ స్వింగ్ దీని కారణం. నువ్వు స్వింగ్ చేసినప్పుడు ఫేట్ చేయాలి. నువ్వే కదా నన్ను ఇలా కొట్టమన్నావు. ఇందుకే వీడు చెప్పేది వినకూడదు. దాన్ని నువ్వే సరిగా చూసుకొట్టాలి. తర్వాత నువ్వే. ఓ ఇలా చూడు, తను చెప్పేది సరిగానే ఉంది. ఎప్పుడులాగా మీరు ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మీరిద్దరితో కలిసి నేను బిజినెస్ చేయాలనుకున్నాను కదా, అదే నేను చేసిన తప్పు. ఊరికే చెప్పాను. ఒక్క నిమిషం మీరు ఇద్దరు భయపడారు కదా, ముఖంలో చూడండి, భయం తెలుస్తుంది. మిమ్మల్ని ఇలాగనే అప్పుడప్పుడు మోసం చేయాలి. వీడితో కేర్ఫుల్ గా ఉండాలి. యా. ఏ బాల్, ఎక్కడ ఉన్నావు? దాకోకు, బయటికి రా. కమాన్, ఇలా అంతా చెయ్యకు. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇలా చూడు, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఓ, ఇక్కడ ఉన్నావు నువ్వు. ఈ గోల్ఫ్ బాల్ లో ఎందుకు ఇన్ని డాట్స్ ఉన్నాయి తెలుసా? పుల్లులా? అవును, ఇది జనరల్ నాలెడ్జ్. ఇది అందరికీ తెలిసిన విషయం, కానీ మీకది లేదు కదా. నువ్వు ఇలా వెళ్ళడం మా ఇద్దరికి ఏ మాత్రం ఇష్టం లేదు. కమ్ ఆన్ బ్రైన్, ఇది ఒక గేమే కదా. ఏంటిది? మనం ఇక్కడితో అంతా ఆపేసుకుందాం. ముగించుకుందామా? ఏంటి ఆటలాడుతున్నారా? బిజినెస్ వదిలి పొమ్మంటున్నారా? ఇది నువ్వు పర్సనల్ గా తీసుకోదు. ఇది మనకి ఏ మాత్రం సెట్ కాదు. నీకు అర్థమైందా? ఇది వర్కౌట్ అవ్వదని క్లియర్ గా నీకు చెప్తున్నా. మీరు ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు? ఇప్పటి వరకు మేమిద్దరం నీకు ఫేవర్ గానే నడుచుకున్నాం. ఇందులో నేనెలా సైన్ చేసేది? అవును, మార్క్ చేశామే అక్కడ.
మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ నిర్ణయాన్ని అసలు మార్చుకోకు. ఇంకా నువ్వు గోల్ఫ్ బాల్ గురించి అడిగావు కదా, అది ఇలా చూడు, దగ్గరికి రాకు. బ్రాహ్మణి నేను చేసావు. నేనే చేయలేదు. ఇలా చూడు, దగ్గరికి రాకు. నువ్వే వాడిని చంపావు, నాకు తెలుసు. లోపలికి వెళ్ళకు. బ్రాన్, ఇక్కడ ఏం జరిగింది? ఏదో ఒక జంతువు వచ్చింది. బ్రాన్, మనము పోలీస్కి కాల్ చేయాలి. బ్రాన్, ఓకే, రాత్రి 40 కిలోమీటర్స్ మ్యారథాన్. ఇది పెద్దదిగా ఉంది. ఎంత పెద్దది? చాలా పెద్దది. అట్లీస్ట్ 2 మీటర్స్ ఉంటుంది. అండ్ 200 కిలోస్. ఏంటి 2 మీటర్సా? తోక లేకుండా. ఏంటి ఎగతాళిగా ఉందా? సరే, జాగింగ్ తప్ప ఈయనకి ఇంకేదైనా హ్యాబిట్స్ ఉందా? మిగతా వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. నాకు తెలిసి వీళ్ళందరూ ఆమ్స్టర్డామ్ నుంచే వచ్చుంటారు. అది సింహం అని మీరు కన్ఫర్మ్ గా చెప్తున్నారా? ఎవిడెన్స్ ఉంచుకుని చెప్తున్నాను. కానీ ఎవరు చూడలేదే. అది కరెక్టే. కొన్ని సంవత్సరాల ముందు వేణుములో కూడా ఇలా జరిగింది కదా. చివరిగా చూస్తే ఇలాగానే కదా అది కూడా జరిగింది. కానీ ఈ విక్టిమ్స్ యొక్క ఇంజూరియస్ ట్రేసెస్ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. అలాగైతే ఇది వేరే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ సింహం జూలో నుంచి కానీ లేకపోతే సర్కస్ లో నుంచి కానీ తప్పించుకుని వచ్చిందా? లేదు సార్, మేము చెక్ చేసాము. 2nd సెంచరీ వరకు 1000 సింహాలు యూరోప్ లో జీవించాయి. ప్రకృతి మారడం వల్ల దాని హ్యాబిట్స్ మారడానికి చాలా అవకాశం ఉంది. మొదలు పెట్టారా? ఇంకా ఈ విషయం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా కొన్ని ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో ఆ సింహం ని వాళ్ళు స్టేట్ సింబల్ గా ఉంచుకున్నారు. సపోజ్ అక్కడ నుండి పారిపోయినా కూడా ఎవరు రిపోర్ట్ కూడా చేయరు. అలాగైతే ఇది కూడా ఒక సమస్య. మోస్ట్ ఆఫ్ ఆల్ యూరోప్ లో చూసారంటే చాలా సింహాలు బయటికి వస్తున్నాయని రిపోర్ట్ వచ్చింది. ఇంగ్లాండ్ లోని జరిగింది. నేను కూడా విన్నాను. ముందు ఇయర్ కూడా ప్యారిస్ లో. ఓకే, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. ఒకవేళ ఇది సింహమే అయితే మనం ఏం చేద్దామంటారు? ఊళ్ళోకి రాకుండా ఒక హద్దు వేద్దామా? వెంటనే ప్రొఫెషనల్ ని పిలవచ్చు. అదే మంచిది. ఏమిటి, వేటగాడా? అవును, ప్రొఫెషనల్ హంటర్స్. ఇదేమో అడవిలో తిరిగే అడవి జంతు కాదు. ఇది ఒక మ్యాన్ హీటర్. ఇది ప్రమాదకరమైన విషయం. మ్యాన్ హీటరా? అలా అయితే కష్టమే. మనుషుల రక్తం ని రుచి చూస్తుందంటే ఇంకా దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఆమ్స్టర్డామ్ నగరాన్ని వేటగాడ నగరంగా మాత్రం నాకు ఇష్టం లేదు. అది ఈ ఊళ్ళో ఎక్కడుందని సెర్చ్ డాక్టర్ని పెట్టి కనిపెట్టలేమా? డాక్టర్ సర్చ్ చేసేది యూస్లెస్. అప్పుడు ఒక్కొక్క ఏరియాలో వెతికి చూడండి. అది గడ్డిలో సూది వెతికేటట్టుగా. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వెళ్తుంది ఎవరు చెప్పలేరు. పొగలు దాక్కుని రాత్రి వచ్చి అందరిని వేటాడుతుంది. ఆ సమయంలోనే దాన్ని పట్టుకోగలుగుతాం, లేకపోతే పట్టుకోలేము. అలా అయితే అది ఇంకెవరికి తెలుస్తుంది? మన ఫోరెన్సిక్ టీమ్ లో 3 ఉన్నారు. అలా అయితే మనం ఇలాగే చేద్దాం. అందువల్ల మనకు ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. ముందే మన టీం దగ్గర మన ఊర్లో వైల్డ్ డాగ్స్ ఉన్నాయా అని వెతకమని చెప్పాను. చూసారా, ఇలాంటి ఐడియా కదా మనం బాగా ఆలోచించి మొదట్లోనే చెప్పాలి. ఏం జరగబోతుందని తెలియకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాంతా చెప్పలేము. ఏం చెప్పడానికి లేదంటున్నారు? సారీ సార్, ఈ విషయాన్ని బయటికి చెప్పాలి కదా. కరెక్టేనమ్మా. మాట్లాడకుండా మొదటి పేజీలో పెద్దగా వేద్దామా? మనుషుల్ని వేటాడితేనే మృగం ఊళ్ళో తిరుగుతుందని వేద్దామా? ఇలా వేస్తే వెనక ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలుసా? ఇలా దాచమంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రజలకి ఇది తెలవాలి కదా. అవును, ఈ విషయాన్ని మనం బయటకు చెప్పకూడదు. ఇలా చూడమ్మా, గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకుంటే నీకేమైనా నష్టమా ఏమిటి? మనం ఒకే నిర్ణయంలో ఉండాలి, సరేనా? మీడియా దగ్గర ఈ విషయం మనం ఎత్తనేకూడదు. ఎంతమంది చనిపోయారని మనం ఎవరి దగ్గర చెప్పకూడదు. ఆ లోపల ఈ సింహం కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది కదా. ఒకవేళ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి జర్మనీలో కూడా తిరుగుతూ ఉండొచ్చేమో. ఒకసారి టీవీ ఆన్ చేస్తారా సార్? ఏమమ్మా, ఏదైనా సీరియల్ చూడబోతున్నావా? ఊర్లో ఒక సింహం తిరుగుతుందని విన్నాను. అది తెలిసిన తర్వాత తలుపు తెరిచి పెడతామా, వెంటనే క్లోజ్ చేశాను. నేను చెప్తే నమ్మరు. ఇంకా నా ఒళ్ళు దడదడగా ఉంది. అవును, అది నిజమే. ఇవాళ మా మెంబర్స్ లో ఒకరు చనిపోయారు. కానీ ఆయన ఎలా చనిపోయారని నాకు తెలియదు. ఇక్కడున్న ఇంకా కొన్ని మంది ఆ సింహాన్ని చూశారు కదా.
అది నాకు తెలీదు. నిజం చెప్పాలంటే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. పోలీసు మన దగ్గర అన్ని విషయాలు దాచుతున్నారు, కానీ మన సిటీలో ఏదో ఒకటి వింతగా జరుగుతుందని అనిపిస్తుంది. ఇవాళ మనకి జరిగిన విషయాల గురించి చూస్తే నిన్న ఒక కుటుంబం మొత్తం చనిపోయారు. ఇక్కడ బయట నిజంగానే ఒక సింహం ఉందా అని మాకు కూడా తెలియట్లేదు. మాకు ఏ విషయం తెలుస్తుందో అది మీకు వెంటనే తెలియపరచుతాం. నా పేరు మౌంటన్ గావెస్టైన్ ఫర్ 85. ఓకే, మాకు ఇంకా ఏదైనా విషయాలు తెలిస్తే తెలియపరచుతాం. మన హాంస్టర్ డ్యామ్ లో పావురాలు ఎన్నున్నాయంటే మీడియా దగ్గర ఈ విషయం చెప్పకూడదు అనుకుంటే అది ఎలాగో తెలిసిపోయింది. ఓకే, యా, రెడీగా ఉందా? దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ప్లీజ్. మేము సడన్ గా చెప్పినందువల్ల మీరు మా మాట విని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా చీఫ్ డిటెక్టివ్ మీతో మాట్లాడతారు, మిస్టర్ జాలంబర్గ్. తను ఇప్పుడు మీ దగ్గర ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కొన్ని మీడియా ఛానల్స్లలో మన ఆమ్స్టర్డామ్ లో ఒక సింహం ఎస్కేప్ అయి తిరుగుతూ ఉందని చెప్పారు. నేను దాన్ని ఒప్పుకోలేను, నిరాకరించను లేను. అయితే ఇప్పటి వరకు మాకు దొరికిన స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ ప్రశాంతంగా ఉండండి, అదేంటో చూడండి. ఈ ఆమ్స్టర్డామ్ పక్కన ఉన్న ప్రజలకు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరూ భయపడొద్దు. మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోతే దయచేసి ఇంట్లోనే ఉండమని వేడుకుంటున్నాం. మా ప్రజల యొక్క క్షేమం కోసం పోలీసులందరూ కూడా చాలా కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మాకు ఏదైనా విషయం తెలిస్తే మేము దాన్ని తప్పకుండా మీకు తెలియజేస్తాం. క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయా? ఎవరైనా లైన్ ని చూసారా? అవును, ఆ సింహాన్ని మేము చూసామని కొందరు సాక్షులు చెప్పారు. అయితే దాన్ని మేము కన్ఫర్మ్ చేయలేకుండా. ఈ ఊర్లో లైన్ అండ్ ప్యాంథర్స్ ఉన్నాయని రిపోర్ట్ ఉంది, కానీ అది నిజం కాదు. మమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నారు. మిమ్మల్ని భయాందోళనకు గురి చేసినందువల్ల మాకు ఎలాంటి లాభము లేదు. అయితే దీనికి కాంట్రరీగా చెప్పాలంటే ప్రజలకు ఇదంతా తెలుసుకోవడానికి రైట్స్ ఉంది. మాకు వచ్చిన సందేశాన్ని చెప్తాను. అవును, మన ఆమ్స్టర్డామ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ డెస్టినీలో 13వ స్థానంలో ఉంది. అంతేకాకుండా మన ఒలింపిక్స్ లోనూ ఓడిపోయాం. అందుకే మీరు ఆమ్స్టర్డామ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఓకే గైస్, ఏవైనా సీరియస్ గా ఉండే ప్రశ్నలు ఉన్నాయా? ఒకవేళ మన సమస్య ఒక ఉడతగా ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తుంటారు? కొద్ది రోజులకు ముందు క్యానల్స్ లో షార్క్స్ కనపడింది కదా, కానీ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు బేర్ అడ్వర్టైజ్మెంట్ అని తెలిసింది. ఇలా చూడండి ప్రజలారా, ఇప్పుడు జరిగింది చాలా సీరియస్ అయిన విషయం. ఈ సమస్యకు ప్రజల కోఆపరేషన్ లేకపోతే ప్రెస్ వాళ్ళ కోఆపరేషన్ మాకు తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఇకపై మీకు ఏ క్వశ్చన్స్ లేకపోతే మనం ఈ కాన్ఫరెన్స్ ని ముగించుకుందాం. చూసారుగా నిజాన్ని బయటపెడితే ఏం జరుగుతుందో అని. అట్లీస్ట్ ఎవరు ఏ పానిక్ అవ్వలేదు. అక్కడ రజాక్షన్ లో ఉన్న సగం మంది వేటగాళ్ళు కూడా మారకుండా ఉన్నారు. ఒకవేళ అలా జరిగినా మంచిది. అట్లయితే ఆ టీం మీకు ఇష్టం లేదా? అంటే ఇంకా కోపంగానే ఉన్నావా? ఏం మాట్లాడకుండా ఉండుండొచ్చు. హే, వాళ్ళేక కావాలనే వచ్చారు. వాళ్ళు చూసిన విషయాన్ని కెమెరాకు చూపించడం ఇష్టం లేదు. చూపించుంటే వాళ్ళు గోల్ఫ్ ఆడిన అందం తెలుస్తుంది. హే, అది నిన్న జరిగిన విషయం. అనవసరంగా గుర్తు చేయకో. సార్, తర్వాత ఏంటి? చీఫ్ కూడా అంటర్ గురించిన విషయమే డిస్కస్ చేస్తున్నారు. మంచిది. యా, నాకొకరు తెలుసు. ఆయన ఇంగ్లాండ్ లో ఉన్నారు. చాలా లైన్స్ ని ఒంటరిగా వేటాడారు. అందులో ముఖ్యంగా మ్యాన్ హీటర్స్. అయితే మంచి ప్రొఫెషనలా? ఆ సింహాన్ని ఆయన తప్ప ఎవరు పట్టుకోలేరా? వెల్, చీఫ్ కూడా దాని గురించి కొన్ని విషయాలు చెప్పారు. హంటర్ గురించా? ఎస్. రండి, సింహాన్ని చూడడానికి వెళ్దాం. లేదు లేదు, అదంతా ఇప్పుడు చూడలేరు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నాకు తెలీదు. రండి, ఇంటికి వెళ్దాం. కరెక్ట్ గా డిన్నర్ టైంకి వస్తుంది అనుకుంటా. ఎవరు? ఇంకెవరు? ఆ ఎస్కేప్ అయిపోయిన లైనే. అది తెలియట్లేదు. అలాగైతే నేను విన్నదంతా నిజమేనా? చూస్తే అలాగనే ఉంది. అన్ని ఆక్రోషంగా ఉన్నాయి. నువ్వు చెప్పేది కరెక్టే. అందుకే వీటిని బయటికి వదలట్లేదు. ఒక రకంగా లోపల ఉండడం మంచిదే, కానీ లోపల అంత స్వారస్యంగా ఉండదు కదా. హే, నన్ను వదిలేసి నువ్వు మాత్రం స్మోక్ చేస్తున్నావా? ఏంటి? దీనికి నువ్వు డబ్బులు ఇచ్చావు? ఏవైతే ఏంటి ఇది వింతగా ఉంది? ఏదన్నా జంతువు అయి ఉంటుందిలే, ర్యాబిట్ అయి ఉండొచ్చు. రా, ఇక్కడి నుంచి వెళ్తాం. నాకు ఇది వద్దు, పట్టుకో. స్మెల్ వస్తుంది. పందికొక అయి ఉంటుందేమో. నీకదంటే భయం కదా.
నువ్వు నోరు మూస్తావా? కాస్త త్వరగా వెళ్ళు. సర్లే, ఇప్పుడు అవంతా ఎందుకులే గాని. నేను సహాయం చేయనా? ఈ రోజు నీకు స్క్రీన్ టెస్ట్ ఉందని చెప్పా. ఊళ్ళో ఒక సింహం తిరుగుతోంది కదా, ఇప్పుడు ఏమైనా జరగవచ్చు. కాబట్టి జీవితంలో చివరి మూమెంట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ నీతో వర్క్ చేసే వాళ్ళని చూస్తే బాధపడినట్టుగా తెలియలేదు. ఎవరు వాళ్ళందరూ భయపడి పక్కనున్న బార్కి వెళ్ళిపోయారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పు? నిన్ను భద్రంగా కాపాడడానికి. సరిగా ఇదేంటి ఫ్రోజన్ పిజ్జానా? ఇకనైనా కాస్త హెల్తీగా తిను. ఏంటి భయపడావా? లేదు. నా వెనక దాకునున్నా? బ్యాగ్ పెట్టడానికే వచ్చాను. తప్పించుకోవడానికి ఒక కథ. ఇలా చూడు, నువ్వెందుకు ఇంత స్ట్రెస్ గా ఉన్నావు? కాస్త రిలాక్స్ గా ఉండొచ్చుగా. కావాలంటే మనం వెళ్ళి డ్రింక్స్ తీసుకుందామా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి తిందామా? ఎందుకంటే ఈ ఫ్రోజన్ పిజ్జా అంత టేస్ట్ గా ఉండదు. నాకు బయటకి వెళ్ళడానికి ఇష్టం లేదు. కళ్ళేమైనా నెత్తికెక్కాయా? ఏం చెప్పా? మీ అమ్మ బాగుందని అడిగాను. దేవ్ ప్రశాంతంగా ఉండు. నువ్వు వచ్చిన వేగానికి అమ్మాయిని గుద్దేసింటావు. నేను నిన్నే గుద్దాలనుకున్నాను. అదే మిస్ అయిందిగా. మళ్ళీ ట్రై చేయొచ్చా? కామ్ డౌన్ గైస్. తనకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. హే, స్మెల్ చాలా బాగుంది. రోటీ ల్యాండ్ చికెన్. సరే, ఓకే. ఉండవయ్యా, డబ్బులిచ్చి తీసుకుంటాను. అన్నిటికీ కోప్పడితే ఎలా? ఇదిగో పట్టు. దీంతో పాటు అలాగే ఆ వైన్ బాటిల్ కూడా కావాలి. థ్యాంక్స్. ల్యాంబ్ రోటీ చాలా హెల్దీ. మన ఇద్దరు కలిపే తెచ్చాను. ఇద్దరం కలిసి తినొచ్చుగా. ఏంటి బ్రెడ్ ఇచ్చి నాకు ఐస్ పెడుతున్నావా? అవును, ఇది నీ ఫేవరెట్ కదా, ఆ విషయాన్ని మర్చిపోయాను. నేను 8 ఆర్డర్ ఇచ్చాను, 6 ఉన్నాయి. వాళ్ళు ఇదే ఇచ్చారు. రిసిప్ట్ చూడండి, నన్ను అడగండి. దీనికి ఫ్రీగా వైన్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అది 8కే ఇస్తారు, 6కంతా ఇవ్వరు సార్. ఏమిటి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు? సర్జియో, నీ గురించి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటి? లాస్ట్ కస్టమర్. ఏ కస్టమర్? అదే వైన్ కూడా ఇవ్వకుండా వెళ్ళావే తనే. ఇప్పుడే నేను ఇచ్చేస్తున్నాను. 8 పోషన్ ఇవ్వాల్సింది. 6 పోషన్. అదే కదా నువ్వు నాకు ఇచ్చావు. నిజమే చెప్తున్నా. నీ నాటకాలు నా దగ్గర వేయకు. నన్ను కోపెట్టుకో. పోరా, నిన్ను చంపేస్తాను. నిజంగా నేను ఏం చేస్తానో తెలియదు. నీ చెల్లి చేసిందేం మంచిది కాదు. నా చెల్లిని తిట్టావంటే మర్యాద ఉండదు. కారణం మీ అమ్మే. మా అమ్మ గురించి మాట్లాడుకో. అన్నిటికీ నువ్వే నాకు పే చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వకుండా ఏమరచాలనుకుంటే నా సంగతి నీకు తెలుసు కదా. వినిపిస్తుందా లేదా?
స్వర్గం అన్నది మాకు శుభ్రంగా ఉండే ఇల్లు, శుభ్రం అన్నది మరచితే ఎప్పుడు ఇల్లు చెత్తే కదా. యో యో కొంచెం అక్కడ చూడవయ్యా, అదేమిటని చూసావా? దాన్ని చూస్తుంటే ఏదో ఒక విచిత్రంగా లేదు? ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదయ్యా. అది ఏమిటై ఉంటుందో. ఏం చెప్పారు? అన్ని చేర్చి ముగించావు కదా, ఉండి చూద్దాం. తల తలరా, ఎవరిదో తలరా. హ్యాంగర్ పోయిందా? భగవంతుడా, దారుణం. ఏమైంది? ఎవరో ఇద్దరు ముసలి వాళ్ళు లిఫ్ట్ లోకి వెళ్ళి ఇరుక్కున్నారట. సరే, ఆ బైసైకిల్ పార్కింగ్ ఓపెనింగ్ ఉండింది కదా, ఏమైంది? నా మెసేజ్ చదివావా? నువ్వే కదా చెప్పా. నా పని ఎంత బోరింగ్ గా ఉందో ఇప్పుడైనా అర్థమవుతోందా? ఆ సింహాల్ని చూసుకునేలా ఏదైనా పనిలో పెట్టచ్చుగా. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఇలా చూడు, కాస్త ప్రశాంతంగా ఉండు. నిన్న పాపమని వదిలాను. ఎనీ న్యూస్? నో, కానీ లేదని చెప్పలేను, ఎందుకంటే అది ఎవరినైనా వేటాడొచ్చు. జాక్కి కాల్ చేయబోతున్నావా? ఆల్రెడీ చేసేసాను. తర్వాత? వాయిస్ మెయిలే. కనీసం ప్రాణాలతో ఉన్నాడు. వాడే బెస్ట్. ఏంటి? ఐ మీన్ లైన్ హంటింగ్ లో బెస్ట్. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఒకవేళ రానని చెప్పాడంటే? కాస్త వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే చీఫ్కు మరో ఐడియా ఉందని తెలిసింది. ఓ అలాగా? అది కూడా మంచికేలే. ఎందుకంటే మీరు గొడవపడి విడిపోయారు, ఫ్రెండ్స్ గా కాదు కదా. ఇది ప్రొఫెషనలే. అయితే సరే. ఎందుకు నీకు అసూయగా ఉందా? ఆ సింహాన్నతను వేటాడితే మంచిదే, అంతే. కానీ వాళ్ళెవరిని పిలుస్తున్నారు? తెలియలేదే, కానీ ఎవరో ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తిని పిలిచారు. ఓ అవును, నేను విన్నాను. కానీ ఇవన్నీ చూస్తే నమ్మేటట్టుగా ఉంది, చెప్పండి. అవునవును, పోయిన సంవత్సరం జాంబియాలో ఒక గొరిలాని 4 రైనోస్ ని చంపాను. ఏంటి, నిజంగా చెప్తున్నారా? లేదు, అదంతా నాకేం ప్రాబ్లం లేదు. ఇదంతా మనకి చాలా ఈజీయే కదా. మదియమేనా? లేదు, ఏం ప్రాబ్లం లేదు. మిగతా విషయాలు క్యాన్సిల్ చేస్తాను. అదంతా తర్వాత చూసుకుంటాం, మొదలేంటి. నా స్పీడింగ్ టికెట్స్ అని మీరు చూసుకోండి, అది చాలు. గ్రేట్, ఓకే, వస్తాను. నాన్న, మీరు లయన్ని వేటాడడానికి వెళ్తున్నారా? మాట్లాడింది నువ్వు విన్నావా? నేనైతే దాని కళ్ళకి గురిపెట్టి కాల్ చేస్తున్నావు. ఇలా చూడు, నువ్వు పిచ్చివాడలాగా వాగకు. ఇది ప్రొఫెషనల్స్ చేసే పని. కానీ నాన్న, మీతో పాటు నేను వస్తాను. ఇలా అంతా చేసావంటే నేను ఎక్కడికి తీసుకువెళ్ళాను. రండి నా బంగారులు. సింహంకి దాని దావ తెలుసు. అది వెళ్ళిన దారి పట్టి చూస్తే నేరుగా ఇక్కడికే వెళ్ళుంటుంది. బోండల్ పార్క్? అవును, అదే, అక్కడే పట్టుకోవాలి. ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటని మాకు చెప్తారా? మీరే చెప్పండి. ఏం చేస్తారు? ఆ లైన్ ని ట్రేస్ చేసి పట్టుకుంటారు. ఆ చివరిగా ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తారు. ఇంకేం చేయబోతారు? కానీ నార్మల్ గా లయన్ ప్రొటెక్టివ్ స్పీషీసే కదా. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు అదే మనుషుల్ని వేటాడుతూ ఉంది. ఇప్పుడు మనల్నే మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన ప్రజలందరూ సంతోషంగా ఉండడం కోసమే ఆ ఓండెల్ పార్క్ కి వెళ్తున్నారు. సరే, అయితే మనం ఇప్పుడు మీ దగ్గర ఉన్న రెగ్యులేషన్స్ ఏంటో చూద్దామా? అదేంటంటే, మీ దగ్గర పర్మిట్ ఉందా? ఉంది. నేను ఇది జనరల్ గా అడిగాను. మా దగ్గర అన్ని ఉన్నాయి. జోకర్ని ఎవరయ్యా పిలుచుకొచ్చింది? ప్రొసీజర్ సార్. నిన్న జరిగిన విషయంలో మేము ఒక ఎమర్జెన్సీ చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని మీరు వివరంగా ఆరాధిస్తే దీని గురించి మీకు తెలుస్తుంది. మా ప్రజల యొక్క రక్షణ కోసం మేము ఏం చేయడానికి కూడా వెనుకాడం. ఇతనే మా కజిన్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వేటగాడు. ఇతనికి సింహం అంటే సిప్స్ లాగా. దీన్ని చూస్తే పిల్లిలాగా ఉందా?
ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఉందని నమ్ముతున్నాను. చెప్పండి. ఓకే, ఇది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. మనకిప్పుడు ఒకరు దొరికారు. మీకు ఏదైనా కావాలంటే అడగండి. నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిలాగా చాలా చూశాను. రేపు దాన్ని వేటాడి వంట చేసుకుని తిందాం. పరిస్థితి దారుణమవుతుంది. అయినా కొన్ని వేటాడారే. సఫారీలో జరిగేది నాకు తెలుసు. అనిమల్స్ కు డ్రగ్స్ ఇచ్చి తర్వాత తన దగ్గరికి వెళ్లి చంపుతారు. అనిమల్ క్రియాలిటీ. ఈ సింహాన్ని ఏం చేస్తారో. దానికి డ్రగ్స్ అంతా ఇవ్వలేము. ఇది చాలా ప్రమాదకరం. ఓకే, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఖచ్చితంగా. ఆయనకు తెలిసే ప్రమాదంలో వెళుతున్నారు. వెజిటేరియన్స్ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళండి. నేను కాస్త డౌన్లోడ్ చేసి వస్తాను. కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వరా? ఒంటికి కూడా అటెన్షన్ అటెన్షన్ ప్లీజ్. ఇవాళ పార్క్ మెయింటెనెన్స్ ఉన్నందువల్ల అందరూ 6 గంటలకు ముందే బయలుదేరాలి. అటెన్షన్ అటెన్షన్. ఇవాళ పార్క్ మెయింటెనెన్స్ ఉన్నందువల్ల అందరూ 6 గంటలకు ముందే బయలుదేరాలి. ఇది మీ దగ్గర రిక్వెస్ట్ చేసి ఏంటి మెయింటెనెన్స్? నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏం చేస్తారో చూస్తాం. అటెన్షన్ అటెన్షన్. 6 గంటలకు ముందు అందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను వెళ్ళి డ్రింకర్ ఇచ్చేసి వస్తాను. ఓకే. హాయ్, నువ్వెక్కడున్నావు? ఒక సమస్య. ఎక్కడ నాకు కాన్స్ట్రక్షన్ అయింది. యుహానా? యా, తందంతో ఉన్న ఏనుగుకి. నువ్వు ఎక్కడ ఉన్నావు? పార్కు బయటే లోపలికి పంపనట్టున్నారు. ఓకే, కానీ దయచేసి నేను లోపలికి రావద్దు. అదోలా మాట్లాడుతున్నావేంటి? ఇంకా ఎలా మాట్లాడాలి? బిడ్డ పుట్టేది కష్టమే కదా. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్వేస్. కమాన్ డ్రింకర్స్, ఇది ఓకేనా? యా. రెడీ? యా ఓకే. ఈ వండర్ పార్క్ లో ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేశారు. ఈ చోటుకే సీల్ పెట్టేశారు. ఏంటని అడిగితే మెయింటెనెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా లేరు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? మీకు తెలిసిన విషయమే. మన ఊర్లో తిరిగే సింహాన్ని పట్టుకోవడానికే ఇది మేము చేస్తున్నాం. కానీ దాన్ని పట్టుకోవడానికి ఈ పార్క్ సీల్ పెట్టడానికి ఏం సంబంధం? ఆ సింహం ఈ పార్క్ లో ఉండొచ్చని అనుమానం ఉంది, అందుకే ఏర్పాటు చేశాం. దీనికి ప్రొఫెషనల్ అంటర్ని పిలిచారని విన్నాము. అవును, ఫర్ దీస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ వీ నీడ్ అన్ ఎక్స్పర్ట్. దట్స్ వై వి కాల్డ్ హిమ్. అనేకంగా ఇవాళ రాత్రి తర్వాత మనమందరం హ్యాపీగా ఉండొచ్చని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాట్ ఇట్. ఎవరు ఇక్కడ ఉండకండి, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి.
ఆ శబ్దం ఒరిజినల్ లాగా ఉంది కదా? ఫేక్ గా ఉండే అవకాశం ఉందిగా. వచ్చేసారు. కమ్. హలో సార్. హెలికాప్టర్ వస్తూనే ఉంది. ఏమైనా తెలిసిందా? పార్క్ ఎగ్జిట్స్ అన్ని క్లోజ్ చేశాము సార్. అది కాకుండా సరౌండ్ చేశాము సార్. మాకు సమాధానం చెప్పండి సార్. ఈ పార్క్ లో లయన్ గర్జన్ అని మేము విన్నాం. ఇదే నేను ప్రొఫెషనల్ హంటర్ తో అప్పుడు వస్తాను చెప్తాను. ఈ శబ్దాలను బట్టే నేను బయటకు వచ్చేలాగా చేస్తాను. దాన్ని బయటకు రప్పించి చివరిగా దాన్ని తుపాకీ పెట్టి మేము పేల్చేస్తాం. అలాగైతే మీరు ఈ రోజు రాత్రే దాన్ని పట్టుకుంటారా? ఇప్పుడు వెంటనే చెప్పలేము, కానీ మా వల్ల వీలైనంత ఏమీ వరకు తెలియదు. సరే, ఏం చేద్దాం? కొంచెం. మనం ఇందులోకి వెళ్ళాలి. నీకేం పిచ్చి పట్టిందా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరవకండి నాన్న, అది ఇక్కడే ఉంది. చోట్లాగా వాగకు, నేను ఇక్కడ ఉన్నాను. నేను మీకు సాయం చేయడానికే వచ్చాను. నాకు తెలియకుండా ఆ అమ్మాయిల్ని చూడడానికి నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడ కింద ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరా? అయితే సింహం? నెగటివ్ విజిబిలిటీ వెళ్తుంది సార్. గన్ ఇవ్వు. నొక్క తెలియకుంటే నొక్కి నన్ను చంపేస్తావు. ఇవ్వు. ఎస్. ఏమైంది? మాకు బయట ఎన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి. అది వచ్చేసింది. రియో, ఇక్కడికి పారిపోకు, ఇక్కడే ఉండు. కాల్ చేసి చంపి. ఏం జరుగుతుంది? పట్టుకున్నారా? పోలీస్ 01 కమ్ ఇన్. పోలీస్ 01 హియర్. సిచ్యువేషన్ దారుణంగా ఉంది. కాస్త నెమ్మదిగా వెళ్ళు. నేను ఇప్పుడు
ఇప్పుడు ఎడిటర్ కి కాల్ చేస్తాను. Oh my God. పాపా డెల్టా, దిస్ ఇస్ పోలీస్ 01. పాపా డెల్టా కమ్ ఇన్. మేము లైన్ ని ట్రేస్ చేస్తున్నాం. వేగంగా వెళ్తుంది. ఓకే, ఏ డైరెక్షన్? ఎంఎస్ స్ట్రీట్ దగ్గర వెళ్తుంది సార్. పోస్ట్ ఎంఎస్ రోడ్ కమ్ ఇన్. రెడీగా ఉన్నాం సార్. అది కనిపించలేదు సార్. విజువల్స్ తెలుస్తుంది, అది బయటకు వెళ్ళింది. ఏంటి వెళ్ళిందా? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఊర్లోకి వెళ్తుంది, వెస్ట్ సైడ్ లో. పొజిషన్ ని అప్డేట్ చేస్తుండు. ఇంకా అలానే వెళ్తుంది. ఓకే, కరెక్ట్ గా ఆ చోట్లు ఎవరు ఉన్నారు? 502 ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. 204 కూడా వెళ్తున్నాం. అది కనిపించలేదు. అలా అంటే ఏమర్థం? ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అది కనిపించలేదంట. హే మార్టిన్, నేను నమ్మలేకపోతున్నాను. మనం దొరకడానికి ముందు ఎస్కేప్ అవుదాం. యా. ఏ ఆగండి. Teddy bear. ట్రైన్లో ప్రయాణం చేసిన మీకు స్వాగతం. చెక్అవుట్ చేయడానికి మర్చిపోకండి. హలో, ఎవరు? యా, ఐఎమ్ డ్రింకర్స్. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. తప్పు చేశారని విన్నాను. ఎవరు చెప్పారు? అదేమి ఇప్పుడు ముఖ్యం కాదు. సరే, మీరు చెప్పండి. ఇంగ్లాండ్ లో మీకు తెలిసిన హంటర్ ఉన్నారని నాతో చెప్పారు కదా. ఆయన త్వరగా వచ్చారంటే బాగుంటుంది. దీనికి ఒక బడ్జెట్ ఉంది, పెద్ద బడ్జెటే. ఆల్రెడీ కాల్ చేశాను. డోంట్ వరీ, ఆయన రేపు ఉదయం ఇక్కడ ఉంటారు. రేపు మార్నింగ్ ఆధార కొట్టేశారు. యో వెల్కమ్. తర్వాత ఓకే. మీరు బయలుదేరచ్చు. నీ గర్ల్ ఫ్రెండ్ వల్ల తప్పించుకున్నా. రా. సరే, తర్వాత మనం ఏం చేద్దాం? ఆ సింహాన్ని వేటాడడానికి వెళ్లిన హంటర్ వాళ్ళ కొడుకు చనిపోయారు. ట్రామ్ లో కూడా 2 చనిపోయారు. ఇంకా 6 హాస్పిటల్లో క్రిటికల్ గా ఉన్నారని న్యూస్ వచ్చింది. దానికి మేయర్ తన బాధని తెలియజేశారు. ఆ ట్రామ్ లో ప్రయాణం చేసిన అన్ని ప్యాసింజర్స్ వాళ్ళని అటాక్ చేసింది సింహమే అని అందరూ చెప్పినట్టుగా మాకు న్యూస్ వచ్చింది. ప్రజలందరూ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండమని మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. ఈ సంఘటన దాదాపు 3వ రోజు నైట్ జరుగుతుంది. వాష్నర్ రెఫ్యూజీ. ఎన్నిసార్లు చెప్పాను, విన్నారా వాళ్ళు? అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత క్రూరంగా ఉందో తెలుసా? అందుకే ఇంకా భయపడుతున్నావా? లేదు, ఈరోజు చాలా ఎక్కువగా ఉంది కదా. భయంగా ఉందా? ఎందుకు? వెల్, రేపు నువ్వు జాలీగా ఉంటావు. నీ ఎక్స్ వస్తున్నారు. కలిసి చాలా ఏళ్ళు అవుతోందిగా. 8 years. అయితే బానే ఉంటుంది. నేను దానంతా మర్చిపోయాను. నువ్వు అతను చూస్తే బాగా నడుచుకో. ఎస్, అఫ్ కోర్స్. నువ్వు నా దగ్గర అంతా చెప్పావుగా. కానీ అతను వచ్చినప్పుడు అతని మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఓకే? నువ్వు విన్న అన్ని విషయాలు నమ్మకో. ఆ మాట నేను చెప్పాలి.
ఈ రోజు రాత్రి బయట స్టే చేయి. నాకు ఇక్కడ ఉండే ఉద్దేశం లేదు. కుదురుగా పోలీస్ స్టేషన్లో కూర్చొని మందు కొడదామని మార్టిన్ అన్నాడు. సరే, ఇప్పుడు నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు, అది నిన్ను ఏం చేయదు. జాగ్రత్తగా ఉండు. రైట్ ఆన్ టైమ్, నో డిలేస్, వెరీ వెల్. ఆయన హోటల్ యూరోప్లో ఎన్ని రోజులు ఆయన స్టే చేయొచ్చు? వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వెంటనే పని ముగిస్తారు. అది తన్ని. వాట్ ఈస్ దాట్? ఆయనకి ఎగరటం నచ్చదు. హలో మిస్టర్ డెల్లరు. మిస్టర్ డెల్లరు, మనం వచ్చేసాం. లేవండి. ఓకే ఓకే. లిజీ, నా బంగారు కొండ. ఓ, మీకు కాల్ లేదనేది మర్చిపోయారా? నా దగ్గర ఒక మాట చెప్పుండొచ్చు. సర్ప్రైజ్ గా ఉండాలని చెప్పలేదు. వీడికి ఒక కాల్ లేదని నేను ఎలా చెప్పేది? ఇప్పుడు తెలిసింది కదా. టైం 10 అయింది. కాసేపట్లో వచ్చేస్తారు సార్. ఆయన ఇప్పుడే కదా హోటల్ వదిలి వచ్చాము. ఆయన ఫ్రెష్ అప్ అవ్వలే కదా. మేయర్ దగ్గర ఒక ప్రయోజనకరమైన విషయాన్ని చెప్పడానికి సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సమస్య ఉన్న ప్రదేశానికి నా కజిన్ని రమ్మని చెప్పి నేను పెద్ద తప్పు చేశాను. వెల్, ఆయన కూడా మనము ఇది వర్కౌట్ కాకపోతే జాక్ టెలరు రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ. గుడ్ టు సీ యు జాక్. బండి బాగుంది. నాలాగా డిసేబుల్డ్ గా ఉన్న వాళ్ళకి లేటెస్ట్ బొమ్మ ఇదే. లిజీ, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఐఎమ్ జాక్. యా, మనము ఎయిర్పోర్ట్ లో కలిసాం కదా. అలాగా? ఏ ఎయిర్పోర్ట్? ఊరికే చెప్పాను. నువ్వే కదా పోలీసు? అవును, నేను. సరే, ఏ చోటో చెప్పండి. నైస్, చాలా అందంగా ఉంది. ఎస్, నాకు ఆ స్మెల్ వస్తుంది. ఏ డ్రింకర్, ఇది క్రైమ్ సీన్ అని మర్చిపోయావా? అది సరే, ఎవరైనా ఈయనే ఆయనని చెప్పొద్దు. ఒక కాలు ఉంచుకొని ఆయన ఏం చేయగలడు? అదే అనుమానమే సార్ నాకు. ఇది సరిగ్గా జరుగుతుందని నాకు అనిపించలేదు ఓలాఫ్. ఏదో ఒక పెద్ద విషయం జరగబోతుందని అనిపిస్తుంది. అయ్యో భగవంతుడా. ట్రాప్ కూడా పెట్టారా? టెంట్ తప్పైన చోట్లో వేశారు. ఆ చోట్లో గాలి కొట్టేలా పెట్టుండాలి. నేను ఎటువైపు గాలి కొట్టిందని మీకెలా తెలుసు? నేను రాకముందే దాన్ని చెక్ చేశాను. దాని స్పీడ్ 2.4 మీటర్స్ పర్ సెకండ్. అది ఇంకా వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంది.
తప్పు చేశారు. కాలడుగు చోటు 7.2 feet, 480 pounds. మ్యాన్ హీటరా? అరే ఏంటి నువ్వు? ఏంటి? దాన్ని మ్యానిటర్ అని చెప్పుకో. దాన్ని నెక్స్ట్ టార్గెట్ మనం కూడా ఉండొచ్చు. అండ్ ఎస్, అది మనుషుల్ని తింటుంది. కానీ రెండు ఒకటే కదా? అటువైపు. సింహం పెంటతోనే అది ఎక్కడ ఉందని కనిపెడతారా? లేదు, ఆయన ఆకలితో ఉన్నాడు. నువ్వేమంటున్నావు? మీరే చెప్పండి, మీరే కదా ఎక్స్పర్ట్. వెల్, నేను చెప్పాలంటే ఈ బ్రెడ్ చాలా బాగుంది. ఒప్పుకొనే తీరాలి. ఈ సింహం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఇంకెక్కడి నుంచి ఉంటుంది? తెలుసా? నాకు అది తెలియకుండా ఉంటుందా ఏంటి? ఎలాగో ఈ విషయం తెలిసి నాకు కాల్ చేస్తామని తెలుసు. మీరున్నారే. సో ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? డేవ్నా? తను మంచివాడే. కానీ వాడు నాకంటే నిన్ను బాగా చూసుకుంటే చాలు. కానీ మనం కూడా సంతోషంగానే ఉన్నాం. చాలా సంతోషంగా. ఇంకా మీ దగ్గర ఉందా? చివరి వరకు పెట్టుకుని ఉంటాను. డేవ్ లాంటి మంచివాడంతా అంత త్వరలో ఈజీగా దొరకరు. అది కరెక్టే. మై గాడ్, అది చాలా పెద్దదిగా ఉంది. నా కాల్ని కొరికిన దానికైనా ఇది పెద్దదిగానే ఉంది. ఈస్టర్న్ ఆఫ్రికా, న్యూబికా. చాలా దూరం నుంచి వచ్చిందా? అయితే పార్కులో నడిచిన 2 నిమిషాల్లో ఇది జరిగిందా? ఎస్. నేను ఇలాంటిది చూసిందే లేదు. ఇది చాలా వేగంగా ఉంది. తర్వాత ఆకలితోనే ఉంది. అయితే ఈ జంతువుని ఎలా పట్టుకోపోతారు? ఇది జంతువు అంతా ఏం కాదు. ఈ ఒక మృగమే అడవికే రాజు. ఇది ఒక మంచి నోబుల్ అయిన వారియర్. ఈ లైన్స్ అంతా ఒక సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ అథారిటీ. దీన్నంతా గుడిలో పెట్టి పూజ చేయాలి. ఊరికే చెప్పాను, దీన్ని ట్రాప్ చేసి పట్టి తలలోనే షూట్ చేయాలి. ఈ పోలీస్ వాళ్ళంతా వేస్ట్. పిల్లి చెట్టుపైకి ఎక్కినా కూడా వీళ్ళు భయపడతారు. ఈ ఎడ్డి బోస్నియాలో సర్వీస్ చేశాడు. రే తమ్ముడు, ఇప్పుడు వరకు నువ్వు ఎంతమందిని చంపావని చెప్పు. చాలా మందిని తీసుకొచ్చాను, చాలా మందిని. ఆ తర్వాత వీడు ఉన్నాడు కదా, వీడు ఒక్కడే 3 బైసన్ని చంపాడు తెలుసా? అదేమంత పెద్ద విషయం కాదులే, చాలా ఈజీ. ఆ సింహంని మేం చూసుకుంటాం. అది తప్పైన చోటికి వచ్చిందని మేము దానికి తెలియపరచుతాం. మీరే చూసారు, మన ఊరు ప్రజలు నిన్న జరిగిన సంఘటన వల్ల అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఎవరు దేనికి భయపడలేదని చెప్తున్నారు. మార్టిన్ గ్రావెస్టైన్ 85. ప్లీజ్ గాయ్స్. థ్యాంక్ యూ గాయ్స్. చెప్పేది. వెళ్ళండి. వెంట్రుకలో లేదు, మెదడు లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ వస్తున్నాడు అని విన్నాను. తను వచ్చేసారా? ఆల్రెడీ పని మొదలు పెట్టేశారట. అతన్ని గమనించుతూ ఉండు, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ని వేటాడతాడు. సరే, నెక్స్ట్ అది ఎక్కడ అటాక్ చేస్తుంది? దాన్ని చెప్పడం కష్టం. ఎక్కడైనా అది అటాక్ చేయొచ్చు. దాన్ని ప్రిడిక్ట్ చేయడమే చాలా కష్టం. మనము ట్రాప్ పెట్టచ్చా? ట్రాప్ చేసి పట్టుకోవడానికి అది ఎలికో పిల్లో కాదు. మళ్ళీ అది అటాక్ చేసేంత వరకు వెయిట్ చేయాలా? ఒక విషయం మనకి తెలుసు, అది మనుషుల రక్తాన్ని రుచి చూసినందువల్ల ఊరికే వదలదు. సరే, ఎలా కనిపెట్టాలి? మనం దాన్ని కనిపెట్టొద్దు, అదే మనల్ని కనిపెడుతుంది. ఎప్పుడు లయన్స్ తన వేట మీద ఒక కన్ను ఉంచుతుంది. నాకు అర్థం కాలేదు. ఒక జంతువుని వేటాడిందంటే మళ్ళీ దాన్ని తినడానికి అది వస్తుంది. అది ఇంకెవరిని తినడానికి వదలదు. సో దాన్ని ఎలా రంపియాలి?
ఏమిటి నా కజినా? నా కజిన్ని ఆ పులికి ఆహారంగా వేయడానికి చూస్తున్నారా? దాంతోనే ఆ సింహాన్ని పట్టుకోవచ్చని తను అంటున్నాడు. ఆమె చెప్పింది మంచి ఐడియాని నువ్వు కూడా నాకు చెప్పొచ్చావు. నీకు కొంచెమైనా మనసులో దయాదక్షిణాలు ఏమైనా ఉన్నాయా? ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్తావు? ఆ ఒక్క కాలుతో లండన్కి కుంటుకుంటూ వెళ్ళమను. ఏమైంది? యాక్చువల్లీ ఆయనకి మీ ఐడియా నచ్చలేదు. టూ బ్యాడ్. సరే, అలా అయితే వాళ్ళ అబ్బాయి? నేను దాన్ని వినలేదే. సో నాకు రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ని చూపిస్తావా? రెడ్ లైట్ డిస్ట్రిక్టా? ఇంకేం చేయాలి? ఇక్కడ వెయిట్ చేసేది యూస్లెస్. మేము వెళ్ళి మా పని చూసుకుంటాం సార్. హలో, నేను కిమ్. ఎవరు? ఎస్ మ్యామ్, వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. నేనే చెప్పాను. దిగులు పడకండి, వాళ్ళు నర్సరీలోనే ఆడుకుంటున్నారు. తప్పకుండా మ్యామ్. నన్ను వచ్చి పట్టుకో చూద్దాం. వెయిట్ చేయి. చూసావా, నువ్వు చీట్ చేసావు. లేదు, నేను సరిగానే ఆడుతున్నా. నువ్వే లూజర్. నేను నీ దగ్గర ఏం చెప్పాను? టోమీ ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా 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 అబ్బా. ఆమ్స్టర్డామ్ ఇప్పుడే నాకు చాలా నచ్చింది. ఒకవేళ అందుకే ఆ సింహం తప్పించుకొని ఇక్కడికి వచ్చుంటుందో. అలా ఉండడానికి అవకాశం ఉంది. చూసావా, అన్నిటికీ ఒక కారణం ఉంది. మీరు ముందుకైనా ఇప్పుడు చాలా బాగున్నారు. అదా? మరి ఎవరినైనా చూస్తారా? యా, సెయింట్ జాన్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అప్పుడప్పుడు నర్సుని చూస్తాను. ఏంటి? అక్కడ నేను ఎప్పుడు వెళ్ళేదే కదా. అదెందుకంటే నా లివర్ని చెక్ చేయడానికి వెళ్తాను. మీకు క్యాన్సరా? ప్రశాంతంగా ఉండు. ఎవరైనా ఇది విన్నారంటే పెద్ద తప్పని అరుస్తారు. సరే, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? 1 year, మాక్సిమం 2 years. దాని తర్వాతే పూర్తిగా తెలియట్లేదు. ఐఎమ్ సారీ. పర్వాలేదు, కొంచెం ఉండు. నా లైఫ్ని బాగా ఎంజాయ్ చేశాను. మంచి మనుషుల్ని కలిశాను. తర్వాత నువ్వు ఆ సింహాన్ని పట్టుకోవడానికి వచ్చినాడు. అవును, అది నేనే. బీచ్ లో కూర్చొని దాన్ని పట్టుకోబోతున్నావా? ఎందుకంటే ఒక సింహం నా కాల్ని తినేసింది. ఏమిటి ఆటాడుతున్నావా? ఇప్పుడు నేను కథ చెప్పడానికే ప్రాణాలతో ఉన్నాను. నేను నీకు డ్రింక్ తీసిమ్మంటావా? యా ష్యూర్, నాకు విస్కీ చాలు, థ్యాంక్స్. ఇతను నా ఫ్రెండ్. ఇతను వేటగాడు. ఆడవాళ్ళని వేటాడతాడు. ఎరగా ఏమి యూజ్ చేస్తారు? అది పబ్లిక్ గా చెప్పలేము, ఎందుకంటే అది ఎర కదా. ఇప్పుడు మాకు ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే ఆ సింహం ఊరికే ఉండకుండా అందరినీ దాడి చేస్తుంది. సౌత్ ఆమ్స్టర్డామ్ లో ఉన్న ఒక కొత్త గ్రౌండ్ లో. హే, నువ్వు ఇంకా రాలేదేంటి? ఎక్కడికి రావాలి? ఇక్కడ ప్లే గ్రౌండ్ లో అదో చిన్న పిల్లని తినింది. ఒరే దేవుడా, ఏమైంది?
ఏమైంది? మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఐఎమ్ సారీ, మేము డిఫరెంట్ గా అప్రోచ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ పనికి జాక్ అక్కర్లేదని మా సారు అనుకుంటున్నారు. ఇతనేం చెప్తున్నాడు? వీళ్ళకు మీ హెల్ప్ అక్కర్లేదంట. ఇలా చూడరా, సార్ అలా చేసినందుకు నేను సారీ చెప్తాను. మిస్టర్ డెలరో, నా డెసిషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నారు. నాట్ రియలీ. కానీ ప్లాన్ ఏంటి? సింహం ఈ అడవిలో ఉన్నందువల్ల ఈ అడవిని మేము చుట్టుముట్టాం. వీల్ చైర్ లో ఉండేది ఎవరు? కూల్ మ్యాన్. అప్పుడు నువ్వు భయపడొద్దు. ఈ గవర్నమెంట్ ఉన్న గొప్పతనంతో ఒక స్వాట్ టీం మనకిచ్చారు. వాళ్లే ఆ సింహాన్ని వేటాడబోతున్నారు. అయితే వాటర్ టైప్ ప్లానా? అదే మరి. ఆ ప్లాన్ మీ ప్లాన్ కంటే చాలా సూపర్ అయింది. అది మాత్రమే కాకుండా ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అలానా మీరు చెప్తున్నారు? మిమ్మల్ని ఇక్కడ డ్రింకర్ చూసుకుంటాడు. మీకు అయ్యే ఖర్చులు, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఈయనే చూసుకుంటాడు. నేను అనుకోవడం మీ రిటర్న్ ఫ్లైట్ రేపు ఉదయాన్నే ఉంది. థ్యాంక్స్, ఐ అప్రిషియేట్ ఇట్. డ్రింకర్స్, నాకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్పు. ఎందుకు వీళ్ళు ముండిగా మాట్లాడుతున్నారు? నువ్వెప్పుడంతా కోపడుతున్నావో అప్పుడంతా చాలా అందంగా ఉన్నావు. మీకు తెలుసు కదా. హాయ్ డేవ్. మీరే డేవా? ఐఎమ్ జాక్. హాయ్ లిసి, మీ గురించి చాలా విషయాలు. అయితే అది మంచిదిగా ఉండదు. యువర్ అ లక్కీ మ్యాన్ డేవ్. వీడికి తెలుసు. సో ఏం జరుగుతోంది? ఇందులో మీరేమీ చేయట్లేదా? అలానే తెలుస్తుంది. ఈ పిచ్చి వాళ్ళు ఒంటరిగా మేనేజ్ చేస్తామంటున్నారు. వాళ్ళ డ్రెస్ చూస్తేనే తెలుస్తుందిగా. ఎవరూ షూట్ చేసుకోకుండా ఉంటే ఓకే. అంటే మీరు ఇక నుంచి ఇక్కడే ఉంటారా లేక? ఇంకా నేను ఇక్కడ ఉండి ఎలాంటి ప్రయోజనము లేదే. మిమ్మల్ని హోటల్ వరకు వచ్చి డ్రాప్ చేయనా? మనం డిన్నర్ చేద్దామా? అది కూడా నా ట్రీట్. ఏ టైంలోనా? అంత త్వరగా తినేసావా? నో, కానీ మీకు ఇక్కడ పని ఉంది కదా. బొత్తిగా లేదు. నేను ఇప్పుడు ఫుల్ టైం పని లేకుండా ఉన్నాను. అయితే రండి వెళ్దాం. లేస్ రెస్టారెంట్ ని నువ్వు చూస్ చెయ్యి. ఫ్రెండ్లీగా ఉండు, సరేనా? నువ్వెందుకు ఈ విషయాన్ని నాకు చెప్పలేదు? దేన్ని? వీల్ చైర్ లో ఉండేదా? నీకు ఇప్పుడు హ్యాపీ కదా? అందుకు కాదు, అది ఆయన కంప్లీట్ ప్యారలిస్ట్ కాదు. ఏంటి? ఇది ఇంకా పని చేస్తూనే ఉంది. ఏర్పాటు చేసావా మన ఇంటర్వ్యూ? తప్పకుండా చేద్దాం. ఓకే. టీమ్ 3 లీడర్ స్టేటస్. లీడర్ 3 నెగటివ్. మా సెక్టర్ చాలా క్లియర్ గా ఉంది. ఓవర్. టీమ్ 2 లీడర్, మీ స్టేటస్ ని చెప్పండి. నెగటివ్. ఇక్కడ ఏ సమస్య లేదు, క్లియర్ గా ఉంది. షూట్ చెయ్యకండి, ఆపండి, స్టాప్. వాడితో ఉన్నవాడిని నేను చంపేశాను తెలుసా? వాడి ఫ్రెండ్ని చంపేశానని నేనంటే వాడికి ఇష్టం లేదు. వాడు ప్రమాదకరమైన వాడే. అప్పుడు నా దగ్గర ఒక్క బుల్లెటే ఉండింది. నిజంగానే నా దగ్గర ఒక్క షాటే ఉండింది. అందువల్ల ఆ చోటికి నేను మెల్లమెల్లగా వెళ్ళి నా పొజిషన్లో సరిగా కూర్చున్నాను. ఆ తర్వాత మెల్లగా నా ఎయిమ్ని పెట్టాను. అప్పుడు సడన్ గా నా కడుపులో నుంచి శబ్దం వచ్చింది. అరిచి నన్ను ఇరుకు చేసింది. బాగా అరిచింది. అది సింహం అరిచేలా ఉనింది. ఆ సమయంలో తను పైన నేను పెట్టిన ఎయిమ్ లైట్ గా మిస్ అయింది. తను షోల్డర్ లో షూట్ చేశానా, అది ఒంటిలో పడిన వెంటనే బ్యాక్ లో పడిపోయాడు. అప్పుడే నా హ్యాండ్ గన్ ని నెమ్మదిగా తీసి లెఫ్ట్ ఐ ని కురిపెట్టి కాల్చాను.
చూసి జాగ్రత్త. లేవండి, మీకేం కాలేదు కదా? అలానే వాడిని చంపా. ఏంటి ఇలాంతా చేస్తున్నారు? ఇది నమ్మలేకపోతున్నాను. కథ చాలా బాగుంది. టేక్ ఇట్ ఈజీ జాక్. ఏదో డెసర్ట్ తెస్తానన్నారు. మిస్టర్ డెలరు, ఏవి కావాలి నీకు? నాకు నిద్ర వస్తుంది. మీరు నాతో వస్తారా? రెస్టారెంట్ ఇచ్చిన కేసుని వాపస్ తీసుకున్నారు. ఏ రెస్టారెంట్? మిస్టర్ జెల్బర్గ్ మిమ్మల్ని పిలిచారు. ఒట్టి జెల్బర్గ్ అంటే తెలుసా? ఎవరతను? అతనే చీఫ్ ఆఫ్ పోలీస్. నేను ఇవాళ ఇంటికి వెళ్ళబోతున్నాను. వెల్, వి క్యాన్సల్డ్ యువర్ టికెట్. నన్ను అడగకుండా ఎందుకు క్యాన్సిల్ చేసావు? అలానే దాన్ని తీయండి. అలాగే నెమ్మదిగా. ఇది సరిపోతుందా సార్? యా, ఇది చాలనుకుంటా. ఓకే, టైం ఆఫ్. మీ పిచ్చితనం వల్ల ఒక్కరోజు వేస్ట్ అయింది. ఏం చెయ్యాలి? మరో దారి లేదే. మన డీల్ గుర్తుందా? అది పట్టుకునే అంతవరకు పబ్లిక్ కి తెలియకూడదు. ఎగ్జాక్ట్లీ. ఆర్ యు హ్యాపీ? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. ఇప్పుడు మనకి ట్రాప్ దొరికింది, పని మొదలెట్టాల్సిందే. ఇప్పుడు దీన్ని ఒంటరిగానే చేయబోతున్నారా? ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ టెంట్ ఎక్కడా? టెంట్ అంతా చిన్నపిల్లల ఆట. అయితే ప్రొటెక్షను ఏంటి సార్, కామెడీ చేస్తున్నారా? ఏదో నా వల్ల అయింది. చూసావా, ఇతను కామెడీ చేస్తున్నాడు. అయితే మీకు హెలికాప్టర్ వద్దా? ఏమీ వద్దు, నా కన్నుని చూస్తేనే అది భయపడి వెళ్తుంది. చూసి జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మాకు మంచి కథని చెప్పండి. తప్పకుండా డేవ్. చెయ్యి పెట్టావంటే తీసేస్తాను. గుడ్ లక్ మ్యాన్. నేను రేడియోని సైలెన్స్లో వేస్తాను. కానీ నా డాగ్ పార్క్ లోనే ఉంది. ఎవరు లోపలికి వెళ్ళరు, బయటికి రాలేరు మేడం. అలానే నా డాగ్ ని లోపలనే వదలేను సార్. నేను చెప్పేది వినండి, అర్థం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి. శాండ్విచ్ వస్తుంది. అవును, బాస్ ఎక్కడా? డిఐతో మాట్లాడుతున్నారు. స్టేట్కి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి కోసం. ఏదైనా సమస్య? అది రాకుండా చూసుకుంటున్నారు. ఒక్క సింహం మొత్తం ఊరినే అల్లకొల్లం చేస్తుంది. అది ఏమి మామూలు సింహం కాదే. సారీ, నేను లేటుగా వచ్చాను. ఏదైనా మిస్ చేశానా? ఎక్కడికి వెళ్ళావురా? నార్త్ లో కార్ యాక్సిడెంట్ లో 3 చనిపోయారు. యా, సింహం ఉందో లేదో ప్రాణాలు పోయేది పోతుంది కదా. యా,
అది తప్పించుకుంది, కానీ పార్క్లోనే ఉంది. కేర్ఫుల్గా ఉండండి. దాన్ని ముట్టుకుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. ఓ మై గాడ్, జాక్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈ పార్క్లో సౌత్ సైడ్లో ఉన్నాను. ఏమైంది జాక్? ఇక్కడ ఉన్న బాడీ కనిపించలేదు. మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు. ఆ చెట్లో కట్టేసింది కనిపించలేదు. ఏంటి ఆటలాడుతున్నారా? పరిస్థితి దారుణమవుతుంది. ఏంటి? ఆయనే ఆశ్చర్యపడుతున్నారు. జాక్, జాక్, ఆయన్ని అలాగే వదిలే. ఇందులో మనం సహాయం చేద్దాం. అదంతా ఆయనకి అక్కర్లేదు. వద్దు, లోపలికి వెళ్ళకు. నన్ను వదులు. లోపలికి వెళ్ళడం చావును వెతుక్కోవడంతో సమానం. ఆయన చేసే పనికి డబ్బిస్తున్నారు కదా. ఆయన డబ్బు కోసం వెళ్ళలేదు. ఆయనకి ₹1 కూడా అక్కర్లేదు. అరచ్చా, మీరు ఏం చేస్తున్నారు? సింహాన్ని ట్రాక్ చేస్తున్నాను. అది అక్కడే ఉంటుండాలి. యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ మెడికల్ ఫ్యాకల్టీలోనా? ఇదే ఆ చోటు. అది ఇక్కడ ఉందంటే పెద్ద ప్రమాదమే. భగవంతుడా, మనం ఉండే చుట్టూ పోలీస్ దగ్గర చెప్పాలి. పర్వాలేదు, తర్వాత చెప్పుకుందాం. ఓ మై గాడ్. మన కోసం అది క్లోని వదిలేసి వెళ్ళింది. నువ్వెక్కడే ఉండు. లేదు, నేను వస్తాను. ఇదిగో, ఇది పట్టుకో. ఇది ఎలా యూజ్ చేయాలో గుర్తుంది కదా? తను చనిపోయి కాసేపు అయింది. అయితే వాళ్ళకి కాల్ చేస్తాను. తప్పకుండా అది ఇక్కడే ఉండాలి. దాన్ని నేను స్మెల్ చేయగలుగుతున్నాను.
ఏంటిది? హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నారు? ఈ టైంలో ఇది ఒకటి. అరే ఛే! వెళ్ళు. కమాన్.
చాలా మంచి ఎంట్రీ ఇచ్చావు. ఓ మై గాడ్, మీకేమైంది? చెప్పేటట్టు పరిస్థితి బాగులేదు. ఏమంటున్నారు? నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇదిగో దీన్ని చూసావా? మీరు సూసైడ్ చేసుకోపోతున్నారా? నా రక్తాన్ని శుభ్రం చేస్తావా? అది కొత్త చోట్ని ఫాలో చేయాలి. ఏంటి కొత్త చోట్న? మరో దారి లేదా? ఈ ఒక్క దారి ఉంది, అది నన్నే వెంటాడుతుంది. లేస్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? నేను నిన్ను పూర్తిగా చూడాలి. నా చివరి కోరిక. నేను ఊరికే చెప్పాను. మీకు పిచ్చి పట్టింది. త్వరగా కట్ చేయి. నాకేమో ఇది మంచి ఐడియా లాగా తెలియట్లేదు. కదలకండి, హ్యాండ్స్ అప్. వీఆర్ ఫ్రమ్ 85 ఆమ్స్టర్డామ్, ఒక లీడింగ్ న్యూస్ ఛానల్. గ్రేట్. ఇప్పుడు నేను ఒక రోబోట్లా ఫీల్ చేస్తున్నాను. ఆల్రైట్. లిసి, హలో తమ్ముడు, అటువైపు త్వరగా.
చూసి రండి. అలాగే స్ట్రైట్ గా రండి. రండి రండి రండి. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నువ్వు వెళ్ళు, ప్రెస్ వాళ్ళు వస్తారు, నేను ఇక్కడ ఉండి తీరాలి. నీకు కావాలంటే చెప్పండి, ఇంకో అంబులెన్స్ ఉంది. లేదు, నేను జాగ్రత్తనే వస్తాను. నువ్వు ఓకేనా? యా, జస్ట్ మిస్. ఇదిగో మింట్ తింటావా? నీ ప్రెస్ మూమెంట్స్ ని వేస్ట్ చేయకో. పర్ఫెక్ట్. ఇంకొక షాట్ సార్. అద్భుతంగా ఉంది సార్. ఈ ఒట్టి జంబానికి ఏమీ తక్కువ లేదు. సరిగా చెప్పావు. అది ఆ రోడ్డు క్లోజ్ అయి ఉంది. ఏదో రోడ్ వర్క్ అంట. ఈ టైంలో N32 దారిలో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. అదిగో లెఫ్ట్ లో వెళ్ళొచ్చు కదా. లేదు, మన రైట్ లోనే వెళ్ళాలి. ఏంటి రైట్ లోనా? ఎప్పుడు నాతో ఆర్గ్యూ చేయకు. రైట్ లోనే వెళ్ళాలి. రైట్ లో తిప్పుతాను. సరే సరేలే. అక్కడే ఉందని చెప్పాను కదా. చూడు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. థ్యాంక్ యూ. నేను డేవ్ని. హాయ్, నేనే. ఎలా ఉన్నావు? యా, ఐమ్ ఓకే. నువ్వెలా ఉన్నావు? నేను పర్వాలేదు. మంచి సమయానికి వచ్చావు. యా, మంచి ఎక్స్పీరియన్స్ కదా. నాకు ఒక డౌట్. ఇవాళ ఎక్కడ స్టే చేస్తావు? దాని గురించి ఏ ఐడియా లేదు. మేబీ మార్టిన్ ఇంట్లో. నాకు తెలిసిన చోటు ఒకటి ఉంది. కావాలంటే ఆ చోటుని చెప్పనా? మంచి మూడ్లో ఉన్నట్టున్నా. అలానే చెప్పొచ్చు. యాక్చువల్గా మార్టిన్ నా థింగ్స్ మొత్తం బయట విసిరేయాలని అంటున్నాడు. మంచి విషయమే. మీకేం ప్రాబ్లం లేదంటే నాతోనే ఉండొచ్చు. యా, నాకేం సమస్య ఉంటుంది. సరే, అక్కడ ఎలా వెళ్తుంది? అంతా ఓకేనా? కొన్ని షాట్స్ తీయాలి. ఆ మృగం చాలా శక్తివంతమైంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కిటికీలనే పగలు కొట్టుకుని వచ్చిందంటే చూడు. ఏంటి కిటికీలనా? కానీ అది బేస్మెంట్ డోర్ వైపే కదా వచ్చింది. లేదే, దాని కాలి గుర్తులు కూడా క్లియర్ గా ఉన్నాయి. అయినా కూడా నేనేమి ఎక్స్పర్ట్ కాదుగా. లేస్, నాకు సరిగా వినపడలేదు. ఏం చూస్తున్నావు? ఏంటి అక్కడ? అది బెల్ సౌండ్ కదా. అవునవును, నాకు వినపడింది. ఆ బిల్డింగ్ కి బయట కాలు గుర్తులు ఉన్నాయా? అది విన్నావా? ఏంట్రా నీ సమస్య? ఇదంతా నీ ఇమాజినేషన్. ఓ మై గాడ్. డోర్ ని క్లోజ్ చేయండి. లేదు, ఇక్కడేం లేదు.
మన ఇద్దరం కలిసి దీన్ని తీసుకుందామా? నేషనల్ టీవీలో నువ్వు సెలెక్ట్ అవుతావని చూద్దాం. అది ఏమి ఈ ఛానల్ లాగా కాదు కదా. అంటే నువ్వు ఇంకా నన్ను నమ్మలేదు కదా? నేను నన్ను నమ్ముతాను, నిన్ను కొంచెం నమ్ముతాను. అది కూడా చూద్దాం. సింబా ఎక్కడ ఉన్నాడు? సింబా, వాడిక్కడేగా ఉన్నాడు. సింబా వచ్చేస్తాడులే, ఆగు. కన్ఫర్మ్ గా 2 సింహాలు ఉన్నాయని తెలుసా నీకు? అవును, రండి. సింబా, హే నా బంగారం. నువ్వు కూడా హలో చెప్పు. వీడిక్కడే ఉంటాడని చెప్పాను కదా. సారీ దేవ్. కుక్కకి ఎవరైనా సింబా అని పేరు పెడతారా? నేను పెడతాను. వేరే మంచి పేరు ఏదైనా పెట్టుండొచ్చుగా. ఇంకే మంచి పేరు? బాంబీ. వద్దు, నాకు నచ్చలేదు. Telling you it's no big science. Seeing love in the air. Funny people, barely legal. All the faces pale and feeble. Looking on in despair. Of going crazy, better leave me alone. Sexy lion beats your head on, not the girl you could rely on. She picks you back to the bone. The night is falling, the human race will soon be coming to an end. Secret kisses, a cold embrace, we just keep to the ground. Crazy lions, silly lions, everybody's chasing lions. It's a dying affair. Slowly creeping, no more sleeping. In a while the town is weeping. No more walking